హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, థర్డ్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి యాక్చువల్గా నిన్న వీడియో అప్లోడ్ చేయాలి, బట్ ఆ వీడియో ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నిన్న జరిగిన టాస్క్లో బీభత్సమైన గొడవలు ఉన్నాయి. మామూలు గొడవలు కాదు. ఎవరిది ఎక్కడ తప్పు అనేది ఒకటికి రెండు సార్లు చూసి మాట్లాడదాం అనుకుని ఇప్పటివరకు వీడియో చేయలేదు. సో ఈ వీడియోలో నిన్నటి టాస్క్ గురించి, నిన్నటి ఎపిసోడ్ గురించి రివ్యూ మాట్లాడుతూ అండ్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే ఓటింగ్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరు డేంజర్ పొజిషన్లో ఉన్నారు, మోస్ట్లీ ఇప్పుడు చెప్పబోయే కంటెస్టెంటే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఎందుకు అనంటే ఆ కంటెస్టెంట్కి అంత నెగిటివిటీ పెరిగిపోయింది. బీభత్సమైన కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడున్న వాళ్ళందరిలో అందరికీ షాకింగ్ న్యూస్ అవుతుంది ఇది ఖచ్చితంగా. సో ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఎవరు ఆ కంటెస్టెంట్ అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఓటింగ్లో మాత్రం మామూలుగా లేదు. ఒక్క రాత్రిలోనే నిన్న జరిగిన ఎపిసోడ్ తోటి ఓటింగ్ అంతా తారుమారైపోయింది. పల్టీలు కొట్టేసింది. మన ఓమాదిత్య కనుక నిన్న ఎట్టా పల్టీ కొట్టాడో సేమ్ అదే విధంగా ఓటింగ్ కూడా పల్టీ కొట్టేసింది. మనం ఊహించుండం ఆ రకంగా మారిపోయింది ఓటింగ్. సో క్లియర్ కట్గా మాట్లాడదాం. వీడియోలోకి వెళ్తే నిన్న జరిగిన ఆ ఎపిసోడ్ ఏదైతుందో దాంట్లో నాకు కొంత ఏమనిపించిందంటే శక్తి టీం అంటే నిఖిల్ టీము బాగానే ఆడారు ఆ టాస్క్, కానీ అక్కడక్కడ కొంచెం ఓవర్ చేశారేమో అని అనిపించింది. అండ్ కమింగ్ టు కాంతారా టీంకి వస్తే కాంతారా టీంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేయర్ చీఫ్ అని చెప్పొచ్చు. చీఫ్ అంటే అభయ్ నవీన్ అసలు గిత్తనన్న కొంచెం కూడా మేనర్స్ లేదనిపించింది అభయ్ నవీన్కు. టాస్క్ జరుగుతున్నది ఏంటి, అక్కడ అభయ్ నవీన్ చేస్తున్నది ఏంటి? ఆరామ్సే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వద్దు ప్రేరణ, వద్దు యష్మి, ఆగు, మణికంఠ నీ పన్ను చేసుకోరా, ఇక్కడ కూర్చొని ఏదో పెద్దరాయుడులాగా అక్కడ తీర్పులు చెప్తున్నట్టుగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. వన్ ఆఫ్ ద షేమ్ఫుల్ కంటెస్టెంట్ అంటే అభయే అని చెప్పొచ్చు. ఎందుకు అనిపించింది అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు, ప్రేరణ అండ్ యష్మి శివంగిలాగా ఆడపిల్లలాగా విరుచుకుబడి టాస్క్ను ఆడుతూ ఉంటే అబ్బాయి అయి ఉండి అసలు మొగోడు అని కూడా చెప్పొద్దు, అంత వరస్ట్ క్యాండిడేట్ అనిపించింది. అంత చెత్త గేమ్ ప్లే అనిపించింది. ఎందుకు మరి అట్లా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంటే జనాలకి వాళ్ళంతా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. మనం జనాలకి ఏదో చెప్దాము, అరే మీ మంచిగుంటుంటే వాళ్ళే ఓవర్ యాక్షన్ చేస్తుర్రు అని జనాలకు అర్థమవుతుంది అన్న ఇంటెన్షన్లో పోయాడో ఎట్లా పోయాడో తెలియదు. కానీ చెత్త గేమ్ అంటే చెత్త గేము అభయ్ నవీన్ అనిపించింది. అండ్ పృథ్వీ ఒక్కొక్కసారి గేమ్ బాగానే ఆడుతూ ఉన్నాడు, కానీ ఈ హైపర్ యాక్టివ్నెస్ అనేది, ఓవర్ అగ్రెషన్ అనేది కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్. ఇదేదో మన జల్లికట్టు అక్కడ వెళ్ళి జల్లికట్టులో ఎద్దులతో పోటీ చేసినట్టు అది కాదు. ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. టాస్క్ని టాస్క్ లాగా ఆడాలి. ఎంతవరకు ఫిజికల్గా ఆడాలో అంతవరకే ఫిజికల్గా ఆడితేనే బాగుంటుంది అని నాకు అనిపించింది. కానీ ఓవర్ అగ్రెషన్ అనేది అంత మంచిది కాదు అనిపించింది ఈ పృథ్వీ ఒపీనియన్లో. ఎందుకంటే పృథ్వీ ఓవర్గా ఆడుతూ ఉన్నాడు. ఎందుకు ఇంత ఓవరు, ఎందుకంత హైపరు అని అనిపిస్తూ ఉంది ఒక్కోసారి. అంటే అమ్మాయిలను పట్టేసుకుని ఇద్దరిని, ప్రేరణ అండ్ యష్మిని గట్టిగా పట్టుకొని కనీసం వాళ్ళని మెసలనీయకుండా చేస్తూ ఉన్నాడు. అండ్ ఇసిరేస్తూ ఉన్నాడు. మణికంఠను అక్కడ ఇసిరేసాడు అండ్ మన అభయ్ నవీన్ని అడ్డుపడేశాడు. ఇదంతా చూస్తుంటే అంటే వీళ్ళు గివప్ ఇచ్చేశారు. కాంతారా టీం వాళ్ళు గివప్ ఇచ్చేశాడు బికాస్ ఆఫ్ చీఫ్ అభయ్ వల్ల. ఆ ఓమాదిత్య ఉన్నాడు, ఓమాదిత్య ఉన్నా లేనట్టుగానే అని నా ఒపీనియన్. ఎందుకు ఉండి ఆ మణికంఠ అన్న అట్లీస్ట్ పోయి ఫిజికల్ స్ట్రెంత్ లేదు అతనికి, పోయి తనన్న గేమ్ ఆడుతూ ఉన్నాడు. కానీ ఓమాదిత్య అండ్ అభయ్ మాత్రం దరిద్రం. దాంట్లో అభయ్ దరిద్రం. ఇంకా ఓమాదిత్య అన్న అక్కడిక్కడ వెళ్ళి అది చెప్తా ఉన్నాడు, తీసుకొస్తా ఉన్నాడు, ఎగ్స్ అది బాగానే ఉంది. చిరాకు తెచ్చింది అభయ్ బిహేవియర్ మాత్రం. అండ్ ఓటింగ్ విషయానికి వస్తే నిన్న జరిగిన టాస్క్ తోటి ఫస్ట్ ప్లేస్లో దూసుకెళ్ళిపోతున్నది విష్ణుప్రియ. ఈ వీక్ అంతా కూడా బీభత్సమైన ఓటింగ్ తోటే రెచ్చిపోయింది. లాస్ట్ వీక్ కూడా సేమ్ అట్లే అయింది. విష్ణుప్రియకి బయట ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకునే వెళ్ళిపోయింది లోపలికి. కాబట్టి అక్కడ తప్పు చేసినా, రైట్ చేసినా, ఎట్లా చేసినా కానీ తన ఫ్యాన్స్ తన వెంట ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఆ విధంగానే ఉంది. 23
24% ఓటింగ్ తోటి బీభత్సమైన రికార్డు పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది విష్ణుప్రియ. నెక్స్ట్ పోతే మణికంఠ నాకేమనిపించిందంటే మణికంఠ అసలు తను చెప్తున్న విషయాలకి హౌస్లో ఉంటున్న బిహేవియర్కి ఏమాత్రం సంబంధం లేదనిపిస్తుంది. నా భార్య పిల్లలు కావాలి, నా కూతురు కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి అత్తమ్మ వాళ్ళ నుంచి అని అనుకున్నాడు మన సోనియా దగ్గరికి వెళ్ళి అక్క నాకు ఒక హగ్గు కావాలంట. దిమాకుందారా మన మణికంఠ నీకు? హగ్గుల కోసం బిగ్ బాస్కి వచ్చాడేదిరా. నైనిక వాష్రూమ్ దగ్గర ఒక మ్యాటర్ చెప్పింది, నువ్వు ఇక్కడ అందరినీ ప్రేమిస్తావు, అందరితో లవ్లో ఉన్నావు అని అన్నప్పుడు మణికంఠ ఒక మాట అన్నాడు, ఏంటంటే అది ఎక్స్ట్రా కట్లో వచ్చింది, చాలామంది చూసుండరు. ఇక్కడే కదా ఎంజాయ్ చేయాల్సింది, బయటికి వెళ్తే ఏంటి పతియే ప్రత్యక్ష దైవం, పతియే కదా పత్ని, భార్యే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పిండు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాల్సింది, అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చావా నువ్వు? హగ్గులు, ప్రేమలు, లవ్లు, ఫ్లట్టింగ్ వీటి కోసం వచ్చావా? హగ్గులో కూడా ఏందిరా వేస్ట్ ఫెలో. చెప్తున్న దానికి చేస్తున్న దానికైతే కొంచెం అన్న పొంతన లేదనిపించింది. బట్ గేమ్ పరంగా బాగానే ఆడుతున్నాడు, కానీ ఈ ఎక్స్ట్రా బిహేవియర్ ఏదైతుందో అదైతే అత్యంత చండాలం అనిపించింది నాకైతే. సో మణికంఠ 17.95 18% ఓటింగ్ తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. డేంజర్ పొజిషన్ అయితే అస్సలు లేదు మణికంఠకి. అండ్ నెక్స్ట్ పోతే నైనిక కూడా మంచి గేమ్ ప్లేనే ఆడుతూ ఉంది. ఈ ఏదైతే మన ఏంటి అది ఈ టీము శక్తి టీంలో, నిఖిల్ టీంలో వన్ ఆఫ్ ద లేడీ కంటెస్టెంట్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు నైనికని. సో నైనిక ఏంటంటే సూటిగా మాట్లాడుతుంది, అక్కడిది ఇక్కడ చెప్పకుండా సూటిగా ఏదనిపిస్తే అది క్లియర్ కట్గా చెప్తా ఉంది. సో తనకు ఒక మంచి ఒపీనియన్ ఉంది ఆడియన్స్లో, ఈ అమ్మాయి చెత్తరా, ఈ అమ్మాయి బీభత్సమైన సూపర్ రా అన్నట్టు కాకుండా ఒక యావరేజ్ ఒపీనియన్ అయితే జనాల్లో ఉంది, న్యూట్రల్ ఒపీనియన్. సో తను థర్డ్ పొజిషన్లో ఉంది, 10.6 ఓటింగ్ పర్సెంటేజ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ప్రేరణ విషయానికి వస్తే చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ప్రేరణ ఎందుకు నేను శివంగిలాగా రెచ్చిపోయారు అని అంటూ ఉన్నానంటే, అవతల పక్క ఆ టీంలో అందరు గివప్ ఇచ్చేశారు, బాయ్సే గివప్ ఇచ్చేశారు. అంతో ఇంతో ఆడే నబీల్ని తీసి పడేశారు, సంచలనంగా చేశారు. కానీ ప్రేరణ ఎక్కడ ఒక్క దగ్గర కూడా గివప్ ఇవ్వలేదు. అండ్ యష్మి కూడా ఆల్సో. వీళ్ళిద్దరు మాత్రం కిరాక్ గర్ల్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే వాళ్ళు హరిసారా ఏం చేశారు, ఏమన్నారు, విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అని అన్నది. సో అక్కడ ప్రేరణ తప్పు కదా అని కొంతమంది అంటూ ఉన్నారు. విష్ణుప్రియ అండ్ సీత ఒక పొజిషన్లో ఆ ఎక్స్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రేరణ మధ్యలో నిలబడితే కావాలనే నిలబడింది, ఓకే అది గేమ్. సో ఇద్దరు ఒక టీం ఉన్నప్పుడు మధ్యలో నిలబడితే అరే మధ్యలో డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళి పట్టుకోవచ్చు అనే స్ట్రాటజీ అది. కానీ ఈ చేయి పట్టుకొని ఆపడం, సో తను నెట్టేసినప్పుడు ఇద్దరు కలిసి తనను నెట్టడం, ఆ తర్వాత నెట్టడం బాగానే ఉంది. ఆ తర్వాత పక్కకు వచ్చి నించుంటే సీత ఆ కాలు పెట్టి ఇట్లా అంటా ఉంది. బరెస్ట్ అనిపించింది నాకైతే, ఏంద్ర వీళ్ళు గయ్యాలిలాగా అనిపించరు అని అనిపించింది. ఆ సీట్లోకి వెళ్ళి ప్రేరణని గట్టిగా పట్టేసుకుంది. అరే నా చెయ్యి నొబ్బుడుతుంది, లేదా ఏదో సంథింగ్ హెయిర్ చదువుకుంటానో ఏదో చెప్పినప్పుడు నువ్వు వదిలావా అని సీత బీభత్సంగా రెచ్చిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి అమ్మాయి జస్ట్ పట్టుకుంటే సరిపోద్ది కదా, పోయి ఏదో పీక మీద కత్తి పెట్టినట్టు గొంతు మీద చేసి గట్టిగా నుమ్మడం ఇదంతా ఎందుకు. అప్పుడు ప్రేరణకి కోపం వచ్చింది రాక్షసో ఏదో గయ్యాలో ఏదో అన్నది. తర్వాత నువ్వు కాదా రాక్షసి, నువ్వు కాదా ఎట్టుందంటే కుళాయి కాడ బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటారు కదా నీళ్ళ కోసం, ఆ రేంజ్లో ఫైట్లు అయితే మామూలుగా లేవు. ఈ అమ్మాయిలదే డామినేటింగ్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, అమ్మాయిలదే హవా నడుస్తూ ఉంది బిగ్ బాస్ హౌస్లో, అబ్బాయిలంతా తుస్సుగాల్లో అయిపోతున్నారు. సో మొత్తానికి అయితే ప్రేరణ గేమ్ విషయానికి వస్తే మాత్రం 100% ఎఫర్ట్స్ అయితే పెడతా ఉంది, దాంట్లో నో డౌట్. ప్రేరణకి 10.38 10.4 0.1% ఓటింగ్ తోటి ఫోర్త్ పొజిషన్లో ఉంది. నైనిక కంటే కింద పొజిషన్లో ఉంది ప్రేరణ. ఆ తర్వాత సీత విషయానికి వస్తే సీత కూడా గేమ్స్ ఒక రేంజ్లోనే ఆడుతూ ఉంది. ఎందుకంటే సీతకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఎట్లా గేమ్ ఆడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ సమయంలో ఎట్లా బిహేవ్ చేయాలనేది సీతకి పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంది అనిపించింది. ఆడియన్స్లో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. సో తనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మొత్తానికి సీత కూడా 10.25% ఓటింగ్ తోటి ప్రేరణ కంటే నెక్స్ట్ పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో ఉంది.
సీత. నెక్స్ట్ పోతే యష్మి ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. యష్మికి ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ఒక లెక్క, నిన్నటి ఎపిసోడ్ తోటి ఒక లెక్క అన్నట్టుగానైతే ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. యాక్చువల్గా యష్మి సెకండ్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్ 2 days. ఆ తర్వాత నుంచి గేమ్ని బట్టే వాళ్ళు ఎట్లా చేశారనేది కాదు, అరుస్తున్నారా ఏం చేస్తున్నారని నిఖిల్నే మడతట్టి పడేశారంటే అసలు వీళ్ళిద్దరు అమ్మాయిల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే నిఖిల్ టీంలో నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు స్ట్రాంగ్గా, అండ్ మిగతా కంటెస్టెంట్స్ అండ్ విష్ణుప్రియ ఉంది, అండ్ సీత ఉంది. వీళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బాయ్స్ ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా ఉన్నారు. సోనియా అయితే ఇసిరి పడేస్తూ ఉంది ఒక్కొక్కరిని. సో ఆ రేంజ్లో కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఆ టీము తప్పకుండా ఒక మంచి ఎఫర్ట్స్నే పెడతాయి. కానీ యువతల టీంలో బాయ్స్ గివప్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు గర్ల్స్ ఆడుతూ ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో యష్మికి అయితే 9.54 ఓటింగ్ తోటి లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉంది. ఆల్మోస్ట్ ఇది కూడా డేంజర్ అని చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ 2 పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవే డేంజర్ పొజిషన్లో ఉన్నట్టుగానైతే లెక్క. సో యష్మి కూడా కొంచెం డేంజర్ జోన్లోనే ఉంది ఇప్పటివరకు అయితే, ఈ 3 మెంబర్స్, లాస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో. నెక్స్ట్ పోతే పృథ్వీరాజ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు లాస్ట్ బాటం నుంచి. సో డేంజర్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే పృథ్వీ ఓవర్ అగ్రెషనే కొన్నిసార్లు తప్పైపోతూ ఉంది అని అనిపిస్తుంది. గేమ్ ఆడాలి కానీ మరీ ఓవర్ గేమ్ ఆడి గర్ల్స్ బాయ్స్, యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో జెండర్ పార్షియాలిటీ అనేది ఏం లేదు, కానీ జస్ట్ చూసుకుంటూ ఆడాలి కదా. చూసుకుంటూ ఆడడం అనేది చాలా ఇంపార్టెంటే. సో అది ఎక్కడో మిస్ అవుతూ ఉన్నాడు పృథ్వీ ఓవర్ అగ్రెషన్ వల్ల అని అనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్లో అభయ్ నవీన్ ఉన్నాడు. అభయ్ నవీన్ 100% ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అని అంటే అభయ్ పీక్ పొడిచేసింది ఏం లేదు, కానీ బిగ్ బాస్నే రివర్స్లో వీరు మనసులకు పుట్టిరా, ఏంద్రా వీళ్ళు, ఏం రూల్స్, చెత్తగాడు సైకోగాడు రా అని బిగ్ బాస్నే తిడతా ఉన్నాడు. నువ్వు పీకిందే ఉందా అభయ్ నవీన్? నాకు అర్థం కాదు. టాస్క్ గివప్ ఇచ్చాడు. ఒక్క అభయ్ నవీన్ వల్ల ఆ వంట దగ్గర పెంట అయిపోయింది. ఎక్కడ తనకు అంటే ఫేవర్గా అయితే లేదు అని అనిపిస్తుందో అక్కడ గివప్ ఇచ్చేస్తూ ఉన్నాడు. తను గివప్ ఇవ్వడమే కాకుండా తనలో ఉన్న టీమ్మేట్స్ని కూడా డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అంత గట్టిగా బాయ్స్ తోటి నిఖిల్ అయితే యష్మిని తీసి ఇట్లా లాగి పడేశాడు. అండ్ ప్రేరణని కూడా సింపుల్గా తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాయ్స్ తోటి ఈక్వల్గా ఫైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఎగ్స్ తీసుకెళ్తా ఉంటే సైలెంట్గా చూసుకోండి, వద్దురా ప్రేరణ, వద్దురా యష్మి అని ఆడ కూర్చొని మన స్వామీజీ కనుక ఎట్లా చెప్తాడో అట్లా చెప్తా ఉన్నాడు. సిగ్గుపడాలనిపిస్తుంది అభయని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇంత గివప్ ఇచ్చే గేమ్, ఇంత ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యి ఉండి ఆడుతున్న సిచ్యువేషన్లో, అంత ఫైర్ సిచ్యువేషన్లో గివప్ ఇవ్వడం అయితే నాకైతే నచ్చలేదు. సో మోస్ట్లీ ఈ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు. సో ఈరోజు ఫ్రైడే రోజు ఓటింగ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ రోజు ఓటింగ్ తోటే మోస్ట్లీ ఎలిమినేషన్ డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ 99.9% అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొంతమంది వస్తూ ఉన్నారు లాస్ట్ సీజన్ నుంచి. వాళ్ళు ఎవరెవరు ఏంటి అని అంటే హరితేజ అండ్ ముక్కు అవినాష్ వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పోస్ట్ చేస్తాను. సో ఇది వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.